అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రాష్ట్ర ప్రజలందరితో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సంక్రాంతి పండగ అంటే భోగి పండగ నిన్న చాలా భారీగా చేసుకున్నారు. ఇక్కడ తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు గుంటూరులో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకు బాగానే ఉంది. అందరూ చక్కగా సాంప్రదాయకంగా ఈ రాజకీయాల నుంచి కొంచెం పక్కకి తప్పుకొని పండగను చేసుకోవటం అనేది. అయితే ఈ పండగ చేసుకునే విధానంలో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఏమిటి ఆ విశేషాలు అంటే, తాడేపల్లిలో భారీ ఎత్తున ఒక సెట్టింగ్ వేశారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారి నివాసం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో అన్నమాట. ఏమిటి సంక్రాంతి సెట్ అంటే, గుడి సెట్ అట. ఒక గుడి కాదండి, చాలా గుళ్ళు ఉన్నాయి అందులో. గుడి ప్లస్ గ్రామం సెట్ అన్నీ కలిపి. సో ఇదంతా చాలా భారీ ఎత్తున చేశారు. ఇది ఏమిటి, ఇది ఆయన వ్యక్తిగతంగానా లేకపోతే ప్రభుత్వం తరఫున చేశారా తెలియదు. అటువంటివి చెప్పడం మనకు అలవాట్లేదు, కానీ చేయడం మాత్రం భారీ ఎత్తున చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన నేనేంటి వెళ్ళి ఈ టెంపుల్స్కి తిరగడం ఇదంతా ఏంటి అని చెప్పి అన్ని టెంపుల్స్ నా దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆ ప్రాంగణంలో భారీ ఎత్తున ఈ టెంపుల్ సెట్టింగులన్నీ వేశారండి. దాంతోపాటు ఆ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేటువంటి సెట్టింగ్ కూడా అనమాట. తిరుమల సెట్టింగ్ అని చెప్పి అంటున్నారు వీళ్ళు జ్యోతి వాళ్ళు. సో ఇక్కడ నాట్ ఓన్లీ వాళ్ళు ఈ పెద్ద సెట్టింగ్ వేసుకోవడం, ఈ సెట్టింగ్ ఎందుకోసం వేశారు, అది అఫీషియలా కాదా అని తెలియకపోవడం. బహుశా అది అఫీషియల్ అయి ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు పెట్టి అంత పెద్ద సెట్టింగు ఆయన ఇంట్లో వేసుకోడు కదా. మామూలుగా అఫీషియల్గానే ఆయన ఇంటికి సంబంధించి ఇప్పటికి చాలా జీవోలు విడుదల చేశారు దాని యొక్క రీఫర్బిష్ చేయడానికి. సో ఇది కూడా గవర్నమెంట్ నుంచి అయి ఉంటుంది, కానీ ఆ జీవో ఏది బయట పెట్టలేదు. ఐదర్ R&B డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్కో అంటగట్టి ఉంటారు ఈ ఖర్చులన్నీ. ఎంత ఖర్చు అయింది తెలియదు, ఖచ్చితంగా ఇది లక్షల్లో, ఇంకా చెప్పాలంటే కోట్ల అయి ఉంటుందండి. ఇది ఎవరో హైదరాబాద్కు చెందినటువంటి వెడ్డింగ్ ప్లానర్స్కి ఇచ్చారట ఈ మొత్తం ఈ సెట్టింగ్ తయారు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో వీటికి సంబంధించిన వీడియోలు పెట్టారు. మీరు వీడియోలు స్క్రీన్ మీద చూడవచ్చు. ఆ వీడియోల ద్వారా మనకి దాని మేకింగ్ వీడియోలు అనమాట అవన్నీ. దాన్ని బట్టి ఎంత భారీ ఎత్తున ఈ సెట్టింగ్ వేశారు అనేది మనకు తెలుస్తుంది. సో ఇట్లా వేసినటువంటి ఈ సెట్టింగుల్లో, సంక్రాంతి నమూనాగా వేసినటువంటి సెట్టింగుల్లో సో జగన్ గారితో కలిసి వైఎస్ భారతి గారు కూడా అక్కడంతా కూడా తిరిగారు, పూజలు చేశారు, శటగోపం పెట్టించుకున్నారు, హారతి కూడా పట్టించుకున్నారు. సో అన్ని కార్యక్రమాలు చేశారు. సో దీన్ని తాడేపల్లిలో ఎన్నికల భక్తి అని చెప్పి జ్యోతి వాళ్ళు రాశారు. సరే, ఖర్చు ఎవరిది అనేది ఒకటి, తర్వాత తిరుమల ఆలయం సెట్టింగులు ఇవన్నీ అక్కడ ఇట్లా వేసుకోవడం కరెక్టేనా అనేది ఒకటి. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు భారతి గారు మామూలుగా ఆవిడ క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తారు కాబట్టి ఆ మతంలో ఆవిడకి చాలా భక్తి ఉన్నది, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆవిడ చాలా క్రిస్టియన్ మత ప్రచార వీడియోలో కూడా ఉన్నారు. అది ఆవిడ ఇష్టం, ఆవిడ రైట్. అది ఆవిడ ఏ ఫెయిత్, ఏ నమ్మకం, ఏ విశ్వాసం కలిగి ఉండాలి అనేది. కాబట్టి దాన్ని మనం ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. అయితే ఆవిడ సహజంగా ఇంతకుముందు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ అధికార కార్యక్రమాల్లో, ఈ టెంపుల్స్ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఆవిడ మత విశ్వాసాలు వేరు, ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు వేరు కాబట్టి. సో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మరి ఇంతకాలం తర్వాత వైఎస్ భారతి గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేత కుంకుమ కూడా తీసుకున్నారట. మరి ఇవన్నీ మామూలుగా చేయరు కదా. ఇంకా సాక్షిలో కూడా చాలా భారీ ఎత్తున ఫోటోలు వేశారు. ఇందులో హారతి పట్టడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయండి. ఫోటోలు చాలా ఉన్నాయి వారు ఏ విధంగా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని. సంక్రాంతి సంబరాలలో జ్యోతి ప్రజ్వలన చేయటం, సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు. ఈ కార్యక్రమాలు ఇంతకుముందు చేసేవారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఎన్నికల కోసం ఏమైనా చేస్తామనేటువంటి తత్వం ఒకటి ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో వైఎస్ భారతి గారు దూరంగానే ఉన్నారు. ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా నేను నా విశ్వాసాన్ని దాన్ని పక్కన పెట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయను అనేటువంటి ధోరణితో ఉన్నారు. కానీ నిన్న మాత్రం చేశారండి ఈ సంక్రాంతి సెట్లో ఈ కార్యక్రమాలన్నీ. అంటే ఎన్నికల కోసం మనం దేన్నైనా పడంగా పెడతాము అనడానికి ఇది ఎగ్జాంపుల్. అది వైఎస్ భారతి గారే కాదు, అందరూ అంతేలేండి. ఎవరిని ఇక్కడ మనం మిగతావాడు తక్కువ అన్ను వీళ్ళు ఎక్కువ అని చెప్పడానికి లేదు, అందరూ చేస్తారు. కానీ వైఎస్ భారతి గారు లాంటి వారు కూడా, ఎంతో గట్టి మత విశ్వాసాలు ఉన్న వ్యక్తి కూడా ఎన్నికల కోసం, ఎన్నికల్లో ప్రజలను ఇంప్రెస్ చేయడం కోసం
ఈ సంక్రాంతి సెట్టింగ్లో ఈ దేవాలయాల చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మరి కుంకుమ బొట్టు పెట్టించుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ డెమోక్రసీ అండి. మన ట్రెడిషన్స్ ఎట్లా ఉంటాయి, మన ప్రజలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నారు కదా అక్కడ, ఇది అఫీషియల్ కార్యక్రమమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ యొక్క సొంత కార్యక్రమమా అనే విషయం కూడా ఎక్కడా లేదు. ఆ పారదర్శకత కూడా ఉన్నదన్నమాట మన దగ్గర. అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు మన దగ్గర. తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా, అంటే మీ ఇంటి ముందే మీరు పెద్ద సెట్టింగ్ వేసుకోవడం ఏంటి, పోనీ అది పబ్లిక్ కోసము అనేమన్నా చెప్పారా, చెప్పలేదు. మరి తెలియదు మనకి పబ్లిక్ కోసమా ప్రైవేటా అనేది. ఎవరి డబ్బులతో వేశారు, ఖచ్చితంగా ప్రభుత్వ డబ్బుల ధనంతో, అంటే ప్రజాధనంతో ఖచ్చితంగా నిర్మించుంటారు దీన్ని. సో అది విషయం. దీంతో పాటు ఏంటంటే ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ కళా పోషణ మనకి చూపించారండి. అందులో అంబటి రాంబాబు గారు మరీ ముఖ్యం. ఈయన సత్తెనపల్లిలో ఈ భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన పెద్ద డాన్స్ చేశాడు. సినిమా హీరోలు చేసిన స్థాయిలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, అందులో ఏం సందేహం లేదు. అందుకనే వైరల్ కూడా అయింది ఇది. తర్వాత ఆ పాట అసలు అంబటి రాంబాబు గారి మీదే రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పాటలు రాస్తున్నారు కదా, నేనేమన్నా తక్కువ అనుకున్నాడా ఏమో, ఆయన మీద రాయించుకున్నాడు. ప్లస్ ఈయన సంబరాల రాంబాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ను పెట్టి మరి ఈ పాటని రాయించుకున్నాడండి. ఆ పాటని ప్లే చేస్తూ మరి మన సంబరాల రాంబాబు గారు బ్రహ్మాండమైన డాన్స్ వేశాడు. ఆ డాన్సు మన తెలుగు సినిమా హీరోల డాన్సులకి ఎక్కడా కూడా తక్కువ లేదండి. ఎందుకంటే అంబటి రాంబాబు యాక్చువల్గా ఒరిజినల్గా ఒక ఆర్టిస్ట్ అండి. అంటే అతను నాటకాలు అవి వేసినట్టున్నాడు గతంలో, పూర్వాశ్రమంలో. సో అనుభవం ఉన్నది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన మాటల తీరు అదంతా కూడా దుర్యోధనుడిని తలపిస్తుంది కదా, ఎందుకని అది ఉంది, ఆ డైలాగ్ డెలివరీ అవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ డాన్స్ కళ కూడా ఉన్నదని చెప్పి నిన్న, అంతకుముందు కూడా ఒకసారి జరిగింది కానీ నిన్న వేసిన డాన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వేశాడు. అందుకని ఆయనకి, కాకపోతే ఏంటంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయనకి ఏ సినిమాటోగ్రఫీయో ఏ కళల శాఖ ఇచ్చుంటే బాగుండేది. అలా కాకుండా మీరు ఇరిగేషన్ శాఖ ఇచ్చి పోలవరం కట్టండి అని చెప్పి అంబటి రాంబాబు గారికి చెప్తే పాపం ఆయన ఎట్లా చేయగల పని. అందువల్లనే మనకి గడిచిన 4.5 ఏళ్లలో ఈ పోలవరం అనే ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ స్టేటస్లో ఉందో ఎవరికి తెలియదు. అసలు ఇరిగేషన్ సెక్టర్ అనేది కంప్లీట్గా 4 సంవత్సరాల్లో ఎక్కడికో పోయింది. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి దాని మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయన ఆసక్తి వేరు. ఆయన ఆసక్తికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చింటే బాగుండేది. రెండవది, సరే ఇదేంటి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న రాంబాబు గారు సత్తెనపల్లిలో భోగి పేరుతోటి ఈ పిచ్చి డాన్సులు వేయడమే అని కొంతమంది మరి ఛాందసులు భావించవచ్చు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఇటువంటి పిచ్చి డాన్సులు వేసేటువంటి హీరోలకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉందండి. మరి ఆ పిచ్చి డాన్సులు వేస్తారేంటి హీరోలు, దానికి ఇంత ఫాలోయింగ్ ఏంటి అని చెప్పి మనం అనుకోవడం లేదు కదా. కాబట్టి అటువంటి పిచ్చి డాన్సులు వేస్తేనే ఫాలోయింగ్ ఉంటుంది, ఎన్నికల్లో కూడా గెలవచ్చు ఇటువంటి డాన్సులు వేయడం ద్వారా అని చెప్పి అంబటి రాంబాబు గారు భావించి ఉండొచ్చు. కాబట్టి ఆయన్ని తప్పుపడ్డానికైతే లేదన్నాను. సో ఆయనతో పాటు మరొకరు కూడా చేశారండి డాన్సులు, జీవెల్ నరసింహరావు గారు. ఈయనలో దాగి ఉన్న కళాకారుడు మనకు తెలియదు గతంలో. జీవెల్ నరసింహరావు గారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండి, ఢిల్లీ రాజకీయాల్లో, అంటే ఢిల్లీలో ఆయన అంతకుముందు సెఫాలజిస్ట్గా ఉన్నాడు, అంటే ఎన్నికల సర్వేలు చేసేటువంటి పని చేసేవాడు ఆయన. ఆ తర్వాత ఏదో విధంగా నెమ్మదిగా మరి బీజేపీలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ దృష్టిని ఆకర్షించి స్పోక్స్ పర్సన్గా ఢిల్లీలో మరి పదవిని పొంది, కొంత గుర్తింపును పొంది ఢిల్లీలో బీజేపీ ద్వారా యూపీలో రాజ్యసభ సభ్యుడిగా పదవిని కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు, అంతవరకు బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన ఏపీకి రావడం స్టార్ట్ చేశాడు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వాళ్ళతోటి ఏంటో కొంచెం సంబంధ బాంధవ్యాలు బాగానే పెంచుకున్నాడు, మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారి ద్వారా అనుకుంటాను. ఇప్పుడు ఆయన కోరిక ఏంటంటే విశాఖపట్నంలో పోటీ చేయాలి అని చెప్పి. సో విశాఖపట్నంలో పోటీ చేయడానికి ముందు ప్రిల్యూడ్గా ఆయన చాలా కాలంగా విశాఖపట్నం ఆ చుట్టుపక్కల చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనేక కమ్యూనిటీలను కూడా కలుస్తున్నాడు, కాపు సభల్లో పాల్గొంటున్నాడు, కాపు కుల రక్షకుడు అన్నట్టుగా తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇట్లాంటివి చాలా చేస్తున్నాడు నరసింహరావు గారు. సరే, అందరూ ఎన్నికల కార్యక్రమంలో ఎట్లా పట్ట గెలవాలని చెప్పి చేస్తారు. నిన్న ఆయన భోగి కార్యక్రమం నిర్వహించాడండి విశాఖపట్నంలో. నిర్వహించి మరి చాలా ఆశ్చర్యకరంగా ఆయన కూడా అక్కడ డాన్స్ చేశాడు స్టేజ్ మీద. సో నరసింహరావు గారిలో కూడా ఇంత కళ ఉన్నదని మనకు తెలియదు. ఈయన మన గుంటూరు జిల్లా అనుకుంటా, ఈయన ఒరిజినల్గా నసరావుపేట. కాబట్టి ఈయనకు కూడా ఆ కళ ఉన్నది. అంబటి రాంబాబు గారే కాదు, జీవల్ నరసింహరావు గారికి కూడా మరి నృత్య కళ ఉన్నదని చెప్పి అర్థమైంది నేను చూసిన తర్వాత. మరి వాటిని చూసి రేపు ప్రజలు ఓట్లేస్తారా? మరి ఇంత కళాకారులు మన కాబోయే
ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు అని చెప్పి ప్రజలు ఓటేస్తారా లేదా అనేది చూడాలండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నారు. అంటే పొలిటికల్ టూర్ అన్నమాట ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు దాకా కూడా అన్ని పొలిటికలేనండి. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సభలన్నీ నిజానికి పొలిటికల్ సభలే. కాకపోతే అవన్నీ కూడా ప్రభుత్వం ఖర్చుతోటి, ప్రభుత్వ పోలీసులతోటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, డ్వాక్రా మహిళలను ఉపయోగించుకొని, టీచర్లని ఇతర ఉద్యోగాలను ఉపయోగించుకొని, అంగన్వాడీలను ఉపయోగించుకొని చక్కగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ డబ్బుతోటి అక్కడ పరదాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ రంగులతోటి వేయించుకొని చేశాడు. కానీ మాట్లాడింది మాత్రం ఆయన రాజకీయమే. ప్రతి చోట రాజకీయం మాట్లాడడము, ప్రతిపక్ష నాయకులను విమర్శించడము, ప్రతిపక్ష పార్టీలని టార్గెట్ చేయడము, ఇంకా మాట్లాడాలంటే వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం, ఇవన్నీ చూసాం మనం గత 4.5 ఏళ్లలో. కాబట్టి ప్రభుత్వ ధనంతో చక్కగా ఆయన రాజకీయ ప్రచారం చేసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో కొత్త ఏమీ లేదు. కానీ ఒక్కటే కొత్తది ఏంటంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బుతోటి చేయాలి. మరి అంటే కొన్ని కార్యక్రమాలు అంటే బందోబస్తు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికీ పోలీసులు చేస్తారండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చేయాలి కూడా. కాకపోతే ఇందులో సభ ఏర్పాట్లు ఇవన్నీ కూడా పార్టీ తరఫున చేసుకున్నట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వాలి రేపు. లేకపోతే మళ్ళీ ఎన్నికల కమిషన్ తోటి వీళ్ళతోటి ఇబ్బంది. అది కాకుండా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈయన జనవరి 25 నుంచి మరి వరుసగా వెళ్తాడు అని చెప్పి చెప్తున్నారు. భారీ ఎత్తున ప్రచారం చేస్తారు. ఏంటి, ఫస్ట్ నార్త్ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ అట, అక్కడ రీజనల్ మీటింగ్స్ అని చెప్పి ప్రాంతీయ సమావేశాలు కూడా పెడతారట పార్టీ క్యాడర్స్ తోటి. ఆ తర్వాత మరి పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయా లేదా అనేది తెలియదు. ఇంటరాక్షన్స్ విత్ క్యాడర్స్ అని అంటున్నారు, లీడర్స్ అండ్ ద పబ్లిక్తో కూడా ఉంటుందట. సో ఇప్పుడు నాకు వచ్చే అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో బయటికి వెళ్ళాలి అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్ళాడండి. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళిన మనిషి ఆయన. ఇంకా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంతకుముందు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళేవాళ్ళు విమానంలోనో హెలికాప్టర్లోనో, లేకపోతే నల్లమల ఎక్కడికి వెళ్ళాలంటే. కానీ ఈయన అట్లా కాదు. ఇంట్లో నుంచి తాడేపల్లి నుంచి కదలాలి అంటే హెలికాప్టర్ ఉండాలి ఆయనకి అన్ని చోట్ల కూడా హెలిప్యాడ్లు కట్టారు ఆయన కోసం. ఆయన ఎక్కడికైనా కొత్తగా వస్తుంటే అక్కడ హెలిప్యాడ్ కడతారు ఫస్ట్. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు మరి ఈ విధంగా ఎన్నికల ప్రచారం ఎట్లా చేయబోతున్నాడు, ఎవరిని కలవట్లా ప్రజల్ని. తర్వాత ఆయన వెళ్తుంటే అందరికీ తెలుసు కదా, 2 రోజుల ముందుగానే షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు ఆ ప్రాంతంలో. తర్వాత పరదాలు కడుతున్నారు రోడ్డు కట్టి ఇటు. మధ్యలో ఉండేటువంటి రోడ్డు డివైడర్ మీద ఉండేటువంటి చెట్లు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని నరికేస్తున్నారు. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున కనుక రేపు ఎన్నికల ప్రచారానికి వెళితే మరి ప్రజలకి ఏ స్థాయిలో ఉంటుంది ఇబ్బంది అనేది ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఇంకా విస్తృతంగా తిరిగితే ఇప్పటికంటే అప్పుడు నెలకోసారి బటన్ నొక్కడానికి వెళ్తున్నాడు అంతే. రేపు మరి జనవరి 25 నుంచి కంటిన్యూస్గా ఎన్నికల ప్రచారంలో ఉంటాడు ఎక్కువ. కాబట్టి ఏ స్థాయిలో జనాన్ని ఇబ్బంది పెడతాడు అనేది అర్థం కావట్లా. తర్వాత ఈయన సెక్యూరిటీ వ్యవస్థ మామూలుగా లేదు. ఇంతవరకు గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ, ఇంత ఇన్సెక్యూరిటీ ఎవరికి లేదు. మరి ఆయనకి ఎందుకంత ఇన్సెక్యూరిటీ వచ్చిందో తెలియదు. మరి గతంలో 2014 నుంచి 2019 మధ్యకాలంలో మనం చూసామండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనం మధ్యలోకి వెళ్ళడం, ఆ పాదయాత్ర పేరుతోటి అందరి చెంపలు నిమ్మరడం, నుదుటి మీద ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఇవన్నీ చేశాడు కదా. అటువంటి వ్యక్తి 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని దగ్గర కూడా రానివ్వట్ల, సమీపంలో వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు కూడా కొంచెం కొరియోగ్రాఫ్డే ఉండేది అంతా 2014-19 మధ్యకాలంలో కూడా. కానీ 2019 తర్వాత ఈ కొరియోగ్రఫీ చాలా ఎక్కువైంది. అసలు కలవడం ఎప్పుడన్నా మరి ఫోటోగ్రాఫ్స్ వీడియోల కోసం కలవాలి కదా, అప్పుడు స్పెసిఫిక్గా కొరియోగ్రాఫ్ చేసి ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఒకళ్ళు రావడము, లేకపోతే ఒక లేడీ 2 లేడీస్ రావడము, వాళ్ళతోటి ఈయన తలనిమురితో మాట్లాడడం, ఇట్లాంటివి చేస్తున్నాడు. అంతేకాని 2014-19 మధ్య చేసినంత విస్తృతంగా పాదయాత్రలో ఉన్న విధంగా జనంలో ఆయన కలవలేదు. మరి ఎందుకు సడన్గా ఈ మార్పు వచ్చింది ఈయనలో అనేది మనకు తెలియదు. అసలు వాస్తవంగా ఆయన మనిషి అటువంటి వ్యక్తి అనుకుంటా, ఆయన కలవడం ఇష్టం లేదు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల కోసం కలిశాడు. ఇప్పుడు కూడా జనవరి 25 నుంచి ఆయన మళ్ళీ కలవాలి. మరి ఈ మధ్యకాలంలో ఇంత అలవాటు చేసుకొని మనుషులకు దూరంగా ఉండటం, ఎవరిని దగ్గరకు రానిపోవడం, ఇట్లాంటివి చేసిన వ్యక్తి రేపు జనవరి 25 నుంచి ఏ విధంగా జనంలోకి వెళ్తాడు అనేది చూడాల్సిన విషయం అండి. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య ఈ పొత్తు వ్యవహారాలు, సీట్ల సర్దుబాట్ల వ్యవహారాలు నడుస్తూనే ఉన్నాయండి. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మరి లిస్టులు రిలీజ్ చేస్తున్నాడు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ, జనసేన చేయాల అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ముందుకెళ్తున్నాడు. వీళ్ళకంటే ఫాస్ట్గా ఉన్నాడు, వీళ్ళకంటే క్లారిటీతో ఉన్నాడని చెప్పి మనం చెప్పొచ్చండి, ఏమాత్రం సందేహం లేకుండా. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి పొత్తు వ్యవహారం కాబట్టి ఏ సీటు పొత్తులు ఎవరికి ఇవ్వాలి అనేది ఒక సమస్య. తర్వాత బీజేపీ వ్యవహారం ఎట్లాగో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇంతవరకు తొలి జాబితా కూడా రాలేదు. ఇప్పుడు త్వరలో రాబోతోంది, 21వ తేదీన తొలి జాబితా రావచ్చు అనేది వార్తలు. సరే, ఆ సీట్ల వ్యవహారాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి.
బ్రాడ్గా ఒక అవగాహనకు వచ్చారు అని చెప్పి ఎన్ని సీట్లు అనేది రకరకాల వార్తలు వస్తున్నాయి. 15 నుంచి 25 వరకు జనసేనకి, ఎంత అనేది కరెక్ట్గా తెలియదు కానీ వస్తూనే ఉన్నాయండి. ఇక ఇందులో ఉన్న ఒకటే ఆసక్తికరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేసేది బహుశా భీమవరం నుంచి అని చెప్తున్నారు. దానితో పాటుగా ఇంకో చోట కూడా పోటీ చేస్తారు అనేది వాళ్ళ చెప్తున్న మాట. ఇప్పుడు ఇవన్నీ ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.